టు అవర్ ఛానల్. కల్లు చిదంబరం కల్లు సినిమాలో నటించి కొల్లూరు చిదంబరం కాస్త కల్లు చిదంబరంగా మారిపోయాడు. పోర్ట్ ట్రస్ట్ లో ఉద్యోగం చేస్తూనే నాటకాలు వేసి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు ఆయన. చనిపోయే వరకు సినిమా రంగంతోనే ఉండిపోయారు. తన జీవితాన్ని నాటక రంగం ద్వారా వచ్చిన డబ్బునే సేవా కార్యక్రమాలకు వినియోగించేవాడు చిదంబరం. తాజాగా కల్లు చిదంబరం గురించి ఆయన రెండవ కుమారుడు సాయి రాఘవ పలు విషయాలు వెల్లడించారు. ఇంతకీ ఆయన ఏం చెప్పారో ఇప్పుడు తెలుసుకుందాం. ఆగస్టు 8, 1948లో నాగుబాయమ్మ వెంకట సుబ్బారావుకు కల్లు చిదంబరం జన్మించాడు. విజయనగరంలో చిన్ననాటి విద్యాభ్యాసం చేశాడు. విశాఖపట్నంలో ఇంజనీరింగ్ చదివాడు. ఓవైపు పోర్టు ఉద్యోగం చేస్తూనే మరో దిక్కు నాటకాలు వేసేవాడు. పేరు మోసిన సినిమాటోగ్రాఫర్ రఘు దర్శకత్వంలో కల్లు సినిమా చేసి సినీ రంగంలోకి అడుగు పెట్టాడు. నిజానికి ఆయనకు పుట్టుకతో మెల్లకన్ను లేదు. నిరంతరం నాటకాలు వేయడం మూలంగా నరం పక్కకు వెళ్లి మెల్లకన్ను ఏర్పడింది. ఆ లోపమే తనకు కలిసి వచ్చింది. ఆ తర్వాత 300 సినిమాల్లో నటించాడు. అప్పట్లో కల్లు సినిమా షూటింగ్ వైజాగ్ లో జరిగింది. ఒకరోజు మేకప్ తో అలాగే ఇంటికి వెళ్లేవాడు. ఒకరోజు రక్తం కారుతున్న మేకప్ లో ఇంటికి వచ్చాడు. అప్పుడు ఇంట్లో వారంతా ఎంతో భయపడ్డారు. కానీ తనకు ఏమీ కాలేదని తెలిసి ఊపిరి పీల్చుకున్నారు. అటు కుటుంబ జీవితం, ఆఫీస్ ను మేనేజ్ చేస్తూ సినిమాల్లో నటించాడు చిదంబరం. అమ్మోరు సినిమాలో తన నటన జనాలను ఎంతో ఆకట్టుకుంది. 2013 మే నెలలో ఊపిరితిత్తుల సమస్య రావడంతో ఇంట్లోనే ఉండేవాడు. 2.5 సంవత్సరాలు ఆక్సిజన్ కాన్సంట్రేషన్ మీదే ఉన్నాడు. ఐసీయూలో ఉన్నా కూడా సినిమాల గురించే ఆలోచించేవాడు. 2015 అక్టోబర్ నెలలో నవ్వు ముఖంతోనే కన్ను మూశాడు కల్లు చిదంబరం. సినిమా పరిశ్రమ ఓ గొప్ప నటుడిని కోల్పోయిందే.